వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఇంతకుముందుతో పోలిస్తే ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. లిక్విడ్స్ కానీ వాటర్ ఇంటేక్ కానీ బాగా పెంచారు. దానివల్ల ఇండైరెక్ట్గా కిడ్నీ స్టోన్స్ వంటి వాటికి ఇండైరెక్ట్గా కేర్ తీసుకున్నట్టు కూడా అవుతుంది. మరి కిడ్నీ స్టోన్స్ రావడం అనేది ఏమన్నా తగ్గిందా? కిడ్నీ స్టోన్స్ ఎవరిలో వస్తాయి? లక్షణాలు ఎలా ఉంటాయి? నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి? రీనల్ కోలిక్ లక్షణాలు ఎలా ఉంటాయి? మరి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధా గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. కొంతవరకు కిడ్నీ స్టోన్స్ ఏమైనా తగ్గాయి అనుకోవచ్చా? లిక్విడ్స్ ఇంటేక్స్ బాగా పెరిగాయి కదా ఈ మధ్య. అంటే ఒకటి హెల్త్ కాన్షియస్నెస్ అయితే పెరిగింది. సో డెఫినెట్లీ లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా మందిలో కాస్త ఇంప్రూవ్ అయిందనే చెప్పాలండి. బట్ దానికి అదనంగా తీసుకునేటటువంటి మిగతా డైటరీ సంబంధిత కండిషన్స్లో కూడా కొన్ని మార్పులు అయితే వచ్చాయి. అంటే చాలామంది ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కేవలం వాటర్ తక్కువ తాగడం వల్ల మాత్రము అనేది అదొక కాజిటివ్ ఫ్యాక్టర్. సో దానివల్ల డీహైడ్రేట్ అవ్వడం, డీహైడ్రేట్ అయినప్పుడు యూరిన్లో దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వడం, దానివల్ల కొన్ని మలినాలు అనేవి అక్కడే స్టాగ్నెంట్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి కిడ్నీస్ లోపల. అవి స్టోన్స్గా ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా దానికి తోడు మిగతా ఫుడ్ హ్యాబిట్స్లో కూడా కొన్ని మార్పులు అనేవి. లైక్ అంటే కొంతమంది ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది అధికంగా, అంటే నార్మల్గా ప్రోటీన్ బాడీకి చాలా అవసరం, బట్ ఏంటంటే అదనంగా ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది రెగ్యులర్గా ఈ వర్కౌట్స్ కానీ జిమ్స్ చేసేటప్పుడు కూడా ఈ లిక్విడ్ ఇంటేక్ మీద కొంతమంది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా కూడా వాళ్ళు అధికంగా ప్రోటీన్కి సంబంధించినటువంటి డైటరీ సప్లిమెంట్స్ బయట నుండి తీసుకుంటూ ఉంటారు. నార్మల్గా తినేటటువంటిది కాకుండా ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది కాల్షియం కానీ లేకపోతే విటమిన్ డి కానీ ఇలాంటివి కొన్ని అదనంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ బాడీకి ఎంత నీడ్ ఉంటుందో కాకుండా తెలియకుండా కూడా మెడికేషన్ రూపంలో కావచ్చు లేకపోతే వేరే రూపాల్లో కావచ్చు అధికంగా తీసుకోవడం జరుగుతుంది. సో వాటి వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవడానికి అధికమైనటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో అందుకని ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అంటే జనరల్గా చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయండి. బట్ కొంతవరకు ఈ యొక్క హెల్త్ కాన్షియస్నెస్ పెరగడం వల్ల మేబీ దాని పర్సంటేజ్ తగ్గుండొచ్చు. మాంసాహారం కూడా ఎక్కువ, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు ప్రోటీన్స్ కోసం. డెఫినెట్లీ ప్రోటీన్ కోసమని చాలా అధికంగా తీసుకుంటున్నారు. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా అధికంగా తీసుకోవడం కూడాను ఇండైరెక్ట్గా స్టోన్స్ ఫామ్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అన్నమాట. కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం మా పేరు సమత, మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి మాట్లాడుతున్నాం. మా బాబుకు 2 కిడ్నీలలో స్టోన్స్ ఫామ్ అయినాయి మేడం. ఎప్పటి నుంచమ్మా? హలో, ఎప్పటి నుంచమ్మా? దాదాపు 2 years నుంచి ఉంటుందండి. అబ్డామిన్ చేయించినప్పుడల్లా చాలా చిన్నగా ఉన్నది, 5.4 ml ఉన్నది అని చెప్పారు ఫస్ట్. వాటర్ బాగా తాగడు. మొన్న ఏమైందంటే 1 week బ్యాక్ బ్లాడర్ లో పడిపోయింది, మస్తు యూరిన్ ఆగిపోయిందండి, ప్రాబ్లం అయింది. మళ్ళీ సెకండ్ కిడ్నీలో కూడా స్టోన్ వచ్చింది సార్. ఓకే అమ్మా, ఓకే. దాంతోనే కొంచెం సఫర్ అయిండు, నోరు చేదు, జ్వరం రావడం ఇట్లాంటివి జరిగింది సార్. అవును అవును. అది అయితే హాలోపతిక్ లో ట్రీట్మెంట్ లేదు, హోమియోనే మంచి బెస్ట్ సజెషన్ అని మాకు తెలిసింది సార్. అందుకని ఈ రోజు దీనికోసం కాచుకొని కూర్చున్నా మీతో మాట్లాడడానికి. అది సజెషన్ ఏం చేస్తారు? 2 కిడ్నీలలో ఉన్నాయి, అబ్డామిన్ స్కానింగ్ కూడా ఉంది మా దగ్గర. ఓకే అమ్మా, ఓకే. సిటీ స్కాన్ కూడా చేయించినాం సార్. ఓకే అమ్మా, ఓకే. సో మెయిన్గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేవి బోత్ అంటే 2 కిడ్నీస్లో కూడా ఫామ్ అవ్వచ్చు, కిడ్నీస్ లోపల ఎన్నైనా ఫామ్ అవ్వచ్చు. యూజువల్గా చెప్పాలంటే అంటే కిడ్నీలో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి, అప్పర్ పార్ట్, మిడిల్, లోయర్ పార్ట్ అని. ఏ పార్ట్లో కూడా ఉండొచ్చు. దాని యొక్క కూడా మనకి ఆ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవడం తక్కువ అవడం కూడా ఉంటుంది. చాలా సివియర్గా పెయిన్ వచ్చిందంటే వామిటింగ్స్ అవుతాయి. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ దానికి యాడ్ అయిందంటే కనుక ఓసారి యూరెటర్ లోపల ఎక్కడైనా అంటే మూత్రనాళం లోపల అడ్డుపడినా లేదంటే దాన్ని కోసుకున్నా కూడా మూత్రంలో రక్తం పోవడం, ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవడం, దానివల్ల ఫీవర్ కూడా రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయమ్మా ఖచ్చితంగా. బట్ ఏంటంటే ఇది హోమియోలో ఏంటంటే డెఫినెట్లీ పరిపూర్ణంగా స్టోన్ని మనం కరిగించి స్టోన్ని బాడీ లోపల నుంచి బయటకు తీసి నార్మల్గానే కూడా అంటే న్యాచురల్ వేలోనే తీసి మళ్ళీ రాకుండా కూడా చేసుకునే విధంగా కూడా హోమియోలో మెడిసిన్స్ అయితే ఉన్నాయి. సో అది ఆ పర్టికులర్ బాడీకి ఎంత టెండెన్సీ ఉంది అంటే ఎంత రిపీటెడ్గా వస్తున్నాయి, ఈవెన్ అయినా మెడికేషన్ వాడినా మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తున్నాయి లేదు, ఇవన్నీ చూసుకొని మెడిసిన్ ఇవ్వడం చేస్తాము. సో తద్వారా డెఫినెట్లీ అది స్టోన్ సైజ్ ఎంత ఉన్నా కూడా డెఫినెట్లీ కరుగుతా నార్మలైజ్ అయిపోతుంది. ఈ 5 mm కానీ లేకపోతే 5 above అట్లా ఉండేటటువంటి ఏంటంటే మోడరేట్ స్టోన్స్ కిందనే ఉంటాయి. సో డెఫినెట్లీ ఆ సైజుని మనం డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ స్టోన్స్ మొత్తం కూడా నార్మల్ చేసుకొని మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు అమ్మ.
మీరు స్కానింగ్ అనే రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒకసారి తీసుకొని డాక్టర్ గారు చూపించండి. బట్ దీనికి కొన్ని జాగ్రత్తలు పర్టికులర్గా ఆయన బాడీ నేచర్ని బట్టి డాక్టర్ గారు చెప్తారు. ఆ జాగ్రత్తలు పాటిస్తూ మంచిగా మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూస్గా ఎంత టైం పడుతుంది అనేది చెప్తారు. సో దాన్ని బట్టి మీరు వాడించగలిగితే కనుక ఈ స్టోన్స్ అనేది మళ్ళీ రాకుండా కూడా ఉంటుందమ్మా. కిడ్నీ స్టోన్స్ టైప్ని బట్టి కొన్ని హార్డ్గా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి. మరి హోమియో మెడిసిన్స్ తోటి అన్నీ కరిగించడం సాధ్యమేనంటారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే స్టోన్స్లో ఏ రకంగా స్టోన్ ఫామ్ అవుతుంది, అంటే దేనివల్ల స్టోన్ ఫామ్ అయింది అనే దాన్ని బట్టి ఆ స్టోన్ యొక్క దీంట్లో మార్పు అనేది ఉంటుంది. కొన్ని సాఫ్ట్ స్టోన్స్ ఉంటాయి, అంటే చాలా సాఫ్ట్గా అవి కిందకి జారుతున్నా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కొన్నిసార్లు పెట్టవు, ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. బట్ కొన్ని స్పైక్స్ లాగా సూదుల్లాగా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం యూజువల్గా ఏంటంటే ఆక్సలేట్ స్టోన్స్ అంటాం. సో కాల్షియం ఆక్సలేట్ అనేటటువంటి దీనివల్ల అది ఎక్కువగా స్టోర్ అయిపోయి అది ఫామ్ అయిందంటే కనుక అది ఎక్కడైనా అడ్డుపడిందంటే కనుక కొంచెం సివియర్గా పెయిన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి ఈ మూత్రనాళం గోడల్ని రప్చర్ చేయడం, దాని నుంచి బ్లడ్ అనేది రావడం, పెయిన్ అనేది సివియర్గా రావడం, లేదా నార్మల్ స్టోన్స్, ఇప్పుడు కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ ఉంటాయి, నార్మల్గా ఉంటాయి, అవి ఎక్కడైనా అడ్డుపడతాయి అన్నమాట. స్టోన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కూడా, అంటే యూజువల్గా కిడ్నీ లోపల ఉండేటటువంటి విధానం వేరుగా ఉంటుంది, మూత్రనాళంలోకి జారినప్పుడు ఒక విధానం వేరుగా ఉంటుంది. సో మూత్రనాళం యొక్క సైజ్ అనేది మన యూజువల్గా ఏంటంటే 5 to 8 mm మధ్యలోనే ఉంటుంది, లేదా 6 to 8 mm మధ్యలో ఉంటుంది. దానికన్నా పెద్ద స్టోన్ అనేది మూత్రనాళం జారిందంటే కనుక పూర్తిగా అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అన్నమాట. సో అబ్స్ట్రక్ట్ చేసేటప్పుడు కనుక చాలా సివియర్ పెయిన్ అనేది వస్తుంది, చాలా సివియర్ పెయిన్. అలా మనకి స్టోన్ యొక్క ఏ రకంగా స్టోన్ ఫామ్ అయిందనే దాన్ని బట్టి ఆ స్టోన్ అనేది ఎంత ఇబ్బంది పెడుతుందని చూడవచ్చు. బట్ హోమియోపతిలో ఏంటంటే స్టోన్ టెండెన్సీ అనేది ఇంపార్టెంట్. అక్కడ స్టోన్ ఎలా ఫామ్ అవుతుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిసిన్స్ ఆ విధంగా చేసుకుంటే కనుక ఏ రకమైన స్టోన్ అయినా కూడా డెఫినెట్లీ కరిగిపోతుంది. ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి సార్. సార్ ఇది నాకు కిడ్నీ స్టోన్ సార్, ఆల్రెడీ ఓపెన్ సర్జరీ చేశారు. ఓకే. మళ్ళా వచ్చినాయి సార్, మళ్ళీ అదేంటి లాప్రోస్కోపీ ద్వారా కూడా చేసేది సార్, మళ్ళా వస్తున్నాయి. దానికి సజెషన్ సార్, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఆపరేట్ చేయడం వల్ల ఉన్న స్టోన్ వరకు మనం దాన్ని ఒకటి విరగొట్టి బయటకు తీసేయడం కానీ, లేదంటే పూర్తిగా బయటకు తీసేయడం చేయగలుగుతారు. బట్ అగైన్ స్టోన్ ఫామ్ అవడం అనేది ఆ బాడీ యొక్క టెండెన్సీని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఈ టెండెన్సీ అనేది మనకి జెనెటిక్ లెవెల్ నుంచి వస్తుంది. అలాగే మన ఎన్విరాన్మెంట్ అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఆ టెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటున్నామని. సో దీనివల్ల మళ్ళీ ఫామ్ అవుతాయి. సో ఆపరేషన్ అనేది ఉన్న స్టోన్ తీయడం వరకు మాత్రమే మీకు పనిచేస్తుంది, కానీ మళ్ళీ రాకుండా చూడడం అయితే అవ్వదు. అది మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బట్ ఈ జెనెటిక్ టెండెన్సీస్ మాత్రం నార్మల్గా అయితే తగ్గవు. సో ఈ టెండెన్సీస్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యేటటువంటి ఆ విధానం అనేది బాడీ లోపల ఉండదు. సో ఈజీగా మంచిగా ఈ కిడ్నీ ఫిల్టరేషన్ అనేది చక్కగా జరుగుతుంది. తద్వారా ఈ వేస్ట్ అంతా కూడా బయటికి పోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దీనిని మనం పరిపూర్ణంగా నార్మల్ చేసుకోవడం అవసరం. ఇది హోమియోపతి మందుల ద్వారా చేయొచ్చండి. సో హోమియోపతి మెడిసిన్స్ అనేది మీ యొక్క అంటే పర్టికులర్ బాడీ యొక్క నేచర్ని ఆధారంగా చేసుకొని ఇస్తాం కాబట్టి ఆ టెండెన్సీ కూడా మనకి కవర్ అయిపోతుంది. సో వన్స్ టెండెన్సీ కవర్ అయినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు సార్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, దాని గురించి టీవీ ఫైవ్ చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? నాకు ఒక 1 year నుంచి ఉన్నాయండి. ఓకే. సైజ్ ఏమన్నా గుర్తుందా? ఆ? ఎంత సైజులో ఉంటున్నాయని చెప్పగలుగుతారా? ఎంత సైజ్ అంటే 3.3 mm ఉంది. ఓకే ఓకే, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి? ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా? మీ టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్గా అడగండి. మీ పేరేంటండి? ఓకే. అంటే ఈ సైజ్ స్టోన్స్కి హోమియో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. అంటే వెరీ స్మాల్ సైజే కదా? డెఫినెట్లీ అండి. 5 mm బిలో స్టోన్స్ అన్నీ కూడా యూజువల్గా స్మాల్ స్టోన్స్ కింద చెప్తాం కాబట్టి ఇది అంటే మనం ఇప్పుడు స్టోన్ సైజుని బట్టి మేబీ పీరియడ్ పెరగవచ్చు, ఎంతకాలం అనే దాన్ని బట్టి ఉండొచ్చు. బట్ కొంతమందిలో చిన్న స్టోన్స్ అనేటప్పుడు చాలా ఎర్లీగానే అవి కరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే స్టోన్స్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండేటప్పుడు చిన్న స్టోన్స్ కూడా అలా పెరుగుతా దాని సైజుని ఇంక్రీజ్ చేసుకుంటాం మనకు తెలియనప్పుడు. సో యూజువల్గా స్మాల్ స్టోన్స్ ఉండేటప్పుడు ఏంటంటే పెద్దగా సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు.
ఒక్కోసారి పెయిన్ ఉండకపోవచ్చు, ఎప్పుడో జస్ట్ అలా పెయిన్ మైల్డ్గా పెయిన్ కనిపించి క్లియర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ దాన్ని మనం గుర్తించినప్పుడు ఆ స్టోన్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ స్టోరేజ్ పెరుగుతున్న కొద్దీ, స్టోన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఒకసారికి అది మోడరేట్ కానీ లేదంటే లార్జ్ స్టోన్ కానీ అయిందంటే కనుక చాలా సివియర్గా పెయిన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా స్టోన్ అనేది ఈ తక్కువ సైజులో ఉండేటప్పుడు గుర్తించగలిగితేనే డెఫినెట్లీ చాలా తొందరగా దాన్ని నయం చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. ఓకే, కాల్ చేద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మాట్లాడచ్చా? చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి సార్. సార్, అంటే నాది కిడ్నీలో 8 mm ఒక స్టోన్ ఉంది మేడం. ఓకే ఓకే అండి. అంటే రీసెంట్ గా బ్లాడర్ లో ఉంది అన్నట్టు చెప్పారు. దానివల్ల ఎటువంటి కొంచెం ఫుడ్ తీసుకోవాలో కొంచెం చెప్పగలరా? ఓకే ఓకే. సో 8.4 అనేది డెఫినెట్లీ మోడరేట్ స్టోన్ అండి. కొంచెం లార్జ్ స్టోన్గా మేబీ ఆ సైజ్ అనేది పెరుగుతూ ఉండొచ్చు. దీనికి మెయిన్గా ఏంటంటే ఒకటి బ్లాడర్లో ఉండేటప్పుడు ఎక్కువ శాతం బయటికి యూరిన్ ద్వారా పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ దానికి తోడు ఏంటంటే ఈ సైజ్ పెద్దగా ఉండేటప్పుడు ఆ సైజ్ రెడ్యూస్ అవ్వడం అనేది, అంటే సైజ్ డిక్రీజ్ అవ్వడం అనేది చాలా అవసరం. సో దానికి సంబంధించి మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది. అండ్ డైట్ అనేది మాత్రం డెఫినెట్లీ చాలా అవసరం. డైట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా కాల్షియం కానీ ఈ ఆక్సలేట్స్ ఉండేవి ఇలాంటివి తక్కువ తీసుకోవాలంటే టమాటా, పాలకూర ఇవి మ్యాక్సిమం తగ్గించగలిగితే మంచిది. వాటర్ ఇంటేక్ మాత్రం చాలా అధికంగా ఉండాలండి. లిక్విడ్స్ అనేవి డెఫినెట్గా మనం మామూలుగా ఒక 2 లీటర్లు 3 లీటర్లు తాగుతూ ఉంటే కనుక మినిమం 1 to 1.5 లీటర్ ఎక్కువ తాగడం అనేది మంచిది. సో ఈ విధమైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్, మటన్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి, కొంతవరకు ఎగ్ కూడా హెవీగా తీసుకోకూడదు ఇలాంటి పరిస్థితుల్లో. సో లిమిటెడ్గా తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాల్ చూద్దామండి. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. చిన్న డౌట్ మేడం. ఇది 40 years ఉంటుంది లేడీ మేడం. అంటే యూరిన్ జనరల్ గా వచ్చినప్పుడల్లా, అంటే ఒక అలవాటు ఉందండి, అది జనరల్ గా ఆపుకుంటారు. అంటే ఏదైనా పనిలో మధ్యలో ఉన్నారనుకోండి, రాగానే పోవడం కాకుండా ఆ పని ఎంత వరకు చేసుకోవాలని అట్లా ఒక్కోసారి 5 minutes, ఒక్కోసారి 10 minutes, ఇంకా చెప్పాలంటే 20 minutes అలా ఆపుకుంటారు. అలా చాలా సార్లు చేస్తుంటారు. కొన్ని పనుల వల్ల అనుకోండి, కొంత అలా కొన్ని రీజన్స్ వల్ల ఆపుకుంటారు. దానివల్ల కిడ్నీస్ లో రాళ్ళు వస్తాయని అన్నారు, నిజమేనా అండి? ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూరిన్ అనేది పాస్ అయ్యే టైంలో ఎక్కువ టైం నిలుపుకోవడం అనేది జరుగుతూ ఉంటే కనుక, సో దీనికి మెయిన్ ఏంటంటే ఒకటి వాళ్ళ పని ఒత్తిడి ఉందని చెప్పేసి, రెండవది ఏంటంటే కొంతమంది ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు వాటర్ తాగడం కూడా తగ్గిస్తారు. సో మెయిన్గా ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా తగ్గిపోవడం వల్ల ఈ యూరిన్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఇంటర్నల్గా పెరిగిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల డెఫినెట్లీ కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇంటర్నల్గా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్న కొద్దీ కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇలా చేయడం వల్ల డెఫినెట్లీ స్టోన్ ఫామ్ అవ్వచ్చు అనేటటువంటిది అయితే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అండి. బట్ ఇన్ఫెక్షన్స్ మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశాలు, దానికన్నా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూరిన్ క్లియర్గా ఉంది అంటే చాలా వరకు రిస్క్ ఫ్రీ అనుకోవచ్చా? అంటే వాళ్ళకి యూరిన్ డార్క్ కలర్లో ఉందంటేనే ఇంకా స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంది, వాటర్ ఇంటేక్ తగ్గింది అని ఒక ఇండికేషన్ కదా? డెఫినెట్లీ అండి. యూరిన్ కలర్ అనేది ఎల్లోయిష్గా కానీ, ఇంకా అంటే డార్క్ ఎల్లోయిష్గా కానీ వస్తుంది. కొంతమందిలో కొంచెం రెడ్డిష్గా వస్తుంది. ఇలాంటివి కానీ రిపీటెడ్గా ఉంటున్నాయంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఆ బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్తుంది అనేది అర్థం చేసుకోవాలి. అంటే లోపల ఫ్లూయిడ్స్ అనేది సరిపోవట్లేదు. సో కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ మీద దీని ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఈ ఒకటి కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ దెబ్బతినవచ్చు, లేదు అంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదంటే స్టోన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఈ 3 రకాలుగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. నేను ఇక్కడ డాక్టర్ను. చెప్పండి సార్. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. ఈ యూరిన్ వైట్ గా రావడాన్ని ఏమంటుంది సార్? అది ఒకసారి వైట్ గా, ఒకసారి పసుపు కలర్లా, ఒకసారి రెడ్గా వస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ తోటి తగ్గడం లేదు, అది మన హోమియోపతి తోటి ఏమైనా కనుక్కోవాలి? డెఫినెట్లీ సార్. అంటే రీజన్ ఏంటనేది చూడాలి.
ఎందుకు అలా వస్తుంది అనేది, అంటే వేరే అదర్ డిసీజెస్ అది కైలూరియా టెస్టింగ్ అది ఓకే. అవును సార్ కైలూరియా అంటాము యూజువల్గా. రెండోది ఏంటంటే ఒక యూరిన్ డార్క్గా వస్తుంది అనే దానికి కూడా ఎటువంటి రీజన్స్ ఉన్నాయి అనేది కూడా చూడాలి. ఒకసారి రిపోర్ట్స్ అన్ని చూస్తే కానీ క్లియర్గా చెప్పొచ్చు. బట్ హోమియోలో దీనికి డెఫినెట్లీ మెడికేషన్ అయితే ఉంది సార్. ఒకసారి మీరు రాగలిగితే కనుక చూద్దాం, రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి రండి సార్, చూద్దాం డెఫినెట్లీ. ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటే రికరెన్స్ గురించి ఎక్కువగా వరీసంగా ఉంటారు, ఎందుకంటే ఆ పెయిన్ అదంతా భరించుంటారు కాబట్టి. మళ్ళీ రాకుండా హోమియో ట్రీట్మెంట్ ఏమన్నా హెల్ప్ చేస్తుందా? బేసికల్గా హోమియోపతి అనేది పర్టికులర్ కేవలం సిమ్టమ్స్ అనే కాకుండా, అంటే స్టోన్ వర్క్ అనే కాకుండా స్టోన్ ఫామ్ అయ్యేటటువంటి బాడీ యొక్క నేచర్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం చేస్తామండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ టెండెన్సీ కూడా తగ్గుతుంది. సో రిపీటెడ్గా రాకుండా ఉండే అవకాశాలు మాత్రం డెఫినెట్లీ ఉంటాయి. సో మెడిసిన్ అనేది వన్స్ బాడీ యొక్క నేచర్ బట్టి కరెక్ట్ అయిన సూటబుల్ మెడిసిన్ హోమియోలో కానీ వెళ్ళగలిగితే కనుక ఈ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా పోతుంది. అంటే స్టోన్ కరగడానికి కూడా హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని రకాల మెడిసిన్స్ అంటే ఈజీగా స్టోన్స్ కరిగిపోతాయి, కానీ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, అంటే బాడీ నేచర్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అలా వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి, ఆ రిస్క్ అనేది పూర్తిగా నయమవుతుంది. స్టోన్ టైప్ని బట్టి కూడా ఆహారం ఎలాగా మార్పులు చేసుకోవాలి అండ్ హోమియో పరంగా ఎలాగా మార్పులు చేసుకోవాలని కూడా ఏమన్నా ఉంటుందా? హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు, అంటే డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే డైట్కి సంబంధించి అయితే ఉంటుందండి. సో డిసీజ్ యొక్క టెండెన్సీ అంటే స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు నార్మల్గా కొన్ని డైట్ తీసుకోవడం వల్ల ఈజీగా ఇంకా కొత్త స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫామ్ అవ్వడం, లేదా ఏదైనా మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అయినాక మళ్ళీ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఈ డైట్ అనేది మాత్రం డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. అంటే ఏ రకమైన స్టోన్స్ అధికంగా ఫామ్ అవుతాయి? సో అధికంగా ఫామ్ అయ్యే స్టోన్స్ యూజువల్గా ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అధికంగా ఫామ్ అవుతాయి. సో ఆక్సలేట్ ఉండేటటువంటి ఫుడ్స్ మనం కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. పాలకూర కానీ టమాటా కానీ వీటిలో కాస్త అది అధికంగా ఉంటాయి. వాటిని మ్యాక్సిమం బంద్ చేసుకోగలిగితే కనుక ఇవి ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. లేదంటే కొంతమంది యూరిక్ యాసిడ్, రక్తంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఎక్కువైపోతూ ఉంటాయి. గౌట్ అనేటటువంటి కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి డైటరీ ఫ్యాక్టర్ కొంత మార్చుకోవాలి. ప్రోటీన్ అనేది చాలా వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లిక్విడ్ ఇంటేక్ అండి. చాలా మందిలో చూసేది ఏంటంటే వాటర్ తక్కువ తాగడం వల్ల ఎక్కువగా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యడం అనేది టెండెన్సీస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో వాటర్ అనేది చాలామంది దాన్ని సరిపడేటంత వాటర్ దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం ఈ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు అనేవి తగ్గుతాయండి. అండ్ స్టోన్ యొక్క సైజెస్ కూడా తొందరగా పెరిగే అవకాశాలు కూడా లేకుండా కూడా ఉంటాయన్నమాట. ఓకే, హోమియో ట్రీట్మెంట్ అంటే మినిమం ఒక 1 year టైం పెట్టుకుని వాడితే బెటర్ అంటారా? టైం అనేది ఎప్పుడు కూడా స్టోన్ సైజు అండ్ ఎంతకాలం నుంచి ఉంది, అలాగే ఎంత రిపిటేషన్లో ఎంత ఫ్రీక్వెన్సీలో స్టోన్స్ అనేది ఫామ్ అవుతా ఉన్నాయి, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టోన్ అనేది మనం మెయిన్గా పెయిన్తో ఉన్నటువంటి పర్సన్ అయితే కనుక, అంటే స్టోన్ వల్ల పెయిన్ వస్తుంది, రీనల్ కోలిక్ అంటాం, అది వస్తుందంటే కనుక ఇమీడియట్ మెడికేషన్ హోమియోలో ఇవ్వడం వల్ల పెయిన్ అనేది రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో పెయిన్ రిలీఫ్ అవుతా చిన్న స్టోన్స్ అనేవి ఎయిదర్ యూరిన్ ద్వారా బయటికి పోవడం కానీ లోపల కరిగిపోవడం కానీ జరుగుతాయి. కొంచెం సైజు ఎక్కువ ఉన్నటువంటి కొంచెం టైం తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ రాకుండా చూసుకోవడం. సో ఈ 3 ప్రాసెస్లో కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది వెళ్తుంది హోమియోలో. సో అందుకని కొంతమంది కొన్ని నెలలు, కొంతమంది మేబీ ఇంకొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. సో అట్లా దాని టెండెన్సీని క్లియర్ చేసుకోవడానికి హోమియో ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. రీనల్ కోలిక్ అని చెప్పారు, అంటే కొంచెం బ్యాక్ ఏక్, స్టమక్ ఏక్, వామిటింగ్ సెన్సేషన్, సివియర్గా ఒక్కోసారి పెయిన్, ఇవి అందరిలో ఉండకపోవచ్చు కదా? స్టోన్ ఉన్న ప్రతి వాళ్ళల్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. స్టోన్ సైజుని బట్టి, స్టోన్ ఎక్కడ అంటే ఏ ప్లేస్లో ఉంది, కిడ్నీకి సంబంధించి ఏ ప్లేస్లో ఉంది, అలాగే స్టోన్ కదలికలను బట్టి, లేదంటే ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవుతుందా, దీన్ని బట్టి పెయిన్లో మనకి డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. సో రీనల్ కోలిక్ అనేటప్పుడు చాలా టిపికల్ పెయిన్ అనమాట అది. సో పెయిన్ మనకి యూజువల్గా ఏంటంటే ఎయిదర్ అంటే ఫ్లాంక్ రీజన్స్ అంటాం, ఇది అదే రీనల్ యాంగిల్స్ అంటాం, వెనక నుంచి ముందుకి, నడుమును వెనక నుంచి ముందుకి పొట్టలోకి రావడం, గ్రాయిన్స్లోకి రావడం, కొంతమందికి థై భాగంలోకి, కొంతమందికి జెనిటల్ భాగంలోకి పెయిన్ అనేది రేడియేట్ అవడం జరుగుతుంది. ఇది చాలా టిపికల్గా కనిపించేది. పెయిన్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ వామిటింగ్స్, తర్వాత కొంతమందిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ యాడ్ అయితే కనుక ఏమైనా ఫీవర్ సెన్సేషన్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా సివియర్గా ఉండేటటువంటి పెయిన్ అండి. ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అయినప్పుడు కనుక ఈ పెయిన్ యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ అబ్స్ట్రక్షన్ వల్ల యూరిన్ కంప్లీట్గా ఫిల్టర్ అయినటువంటి యూరిన్ కిందకి అంటే బ్లాడర్లోకి రాకుండా కొంత కిడ్నీలోనే స్టోర్ అయిపోతుంటుంది.
దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో అలాంటిది కూడా డెవలప్ అవ్వచ్చు. అంటే కిడ్నీ నీరు చేరిందంటాం, కిడ్నీ లోపల కొంత భాగం వాపులాగా రావడం, ఇది కంటిన్యూ అవుతూ ఉంటే కిడ్నీ లోపల ఉండే ఫిల్ట్రేషన్ మెకానిజం అనేది దెబ్బతినడం, దీనివల్ల కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా రావడం, దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ ఫిల్ట్రేషన్ దెబ్బతిని కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటూ ఉంటుంది. అంటే రీనల్ ఫెయిల్యూర్ లాంటి సిమ్టమ్స్ కొంతమందిలో కొంచెం రేర్ కానీ బట్ కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఇలాంటి పెయిన్ఫుల్ కండిషన్స్లో అంటే ఇవి చాలా సివియర్గా ఉంటాయి కదండి, హోమియో వాడుతూ ఉంటే వాళ్ళకి మరింత ఇబ్బందులు పెరిగే రిస్క్ ఉండదంటారా? హోమియోలో ట్రీట్మెంట్ విధానం అనేది ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ పరంగా కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం చేస్తాం. అంటే పెయిన్ అనేది సివియర్గా ఉండేటప్పుడు అది ఎక్కడ అడ్డుపడింది, దాన్ని ఇమీడియట్గా స్టోన్ కరిగించడానికి ఒక మందు అంటూ ఉంటుంది. సో ఆ మందు ఇమీడియట్గా వేయడం వల్ల స్టోన్ కొంచెం కరుగుతూనే పెయిన్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో వన్స్ వాళ్ళకి సిమ్టమ్స్ రిలీఫ్ వచ్చినాక దాన్ని స్టోన్ కరిగినాక మళ్ళీ రాకుండా చేసుకోవడానికి వాళ్ళు కంప్లీట్గా కోర్స్ లాగా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా ఎటువంటి కాంప్లికేట్ అవడం కానీ అట్లాంటి కండిషన్స్ అయితే రావండి. ఓకే, ఓకేనండి. డాక్టర్ సురేష్ బుద్ధా గారు, కిడ్నీ స్టోన్స్ ఎవరిలో ఫామ్ అవుతాయి, ఆ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఎలాంటి డైటరీ కేర్ తీసుకోవాలి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ స్టోన్స్ రాకుండా ఉండాలంటే వాటర్ ఇంటేక్ కానీ లిక్విడ్ ఇంటేక్ కానీ పెంచితే మంచిదంటూ అండ్ హోమియో ట్రీట్మెంట్ అప్రోచ్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.